వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్. ఈ మధ్యలో విడాకులు అనేది చాలా సాధారణమైనటువంటి విషయం అయిపోయింది సమాజంలో. మరి మానవ విలువలు కోల్పోయినరా లేదా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైనయా? విడాకులు అంటే ఏంటంటే సర్వసాధారణం అయిపోయింది. అసలు ఏమైంది, మేము చూస్తే క్లయింట్లు ఏంటంటే ఏదో లైట్గా ఏదో చిన్న విషయం లెక్క చిన్న ఏదో సంఘటన అయిపోయింది. ఇదంతా పక్క పెడితే అసలు విడాకులు ఎందుకు అవుతున్నాయి అనే అంశం పైన మా అనలిటికల్ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో చూస్తే తల్లిదండ్రుల ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైంది. అంటే అమ్మాయి తరపున తల్లిదండ్రులు, అబ్బాయి తరపున తల్లిదండ్రులు. ఇప్పుడు ఏంటంటే కుటుంబ నియంత్రణ వచ్చేసి ఈ ఒక్కరు చాలు ఇద్దరు ముద్దు అన్నట్టుగా ఏదో ఉంటుంది కదా, ఆ సామెతగా ఒక్కరు ఇద్దరినే అంటున్నారు. వాళ్ళను ఒక ఆత్మీయంగా పెంచుతున్నారు. కానీ తల్లైనా మన తండ్రి అయినా ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు. అమ్మాయి అయినా అమ్మాయి తల్లిదండ్రులకు వాళ్ళ బిడ్డ వాళ్ళకు ముద్దు, అబ్బాయి అయినా అబ్బాయి తల్లిదండ్రులకు వాళ్ళ కొడుకు వాళ్ళకు ముద్దు. కానీ ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చినాక వాళ్ళకు అంటే ఈ సైక్లింగ్ సిస్టమ్ ద్వారా ఏంటంటే మ్యారేజ్ అనేది కంపల్సరీ. మ్యారేజ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది తల్లిదండ్రులు వాళ్ళ పెద్దలు కూడా అంటే అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ లేదు. కాబట్టి కనీసం మ్యారేజ్ ముందు కొంత వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు చూస్తే ఏంటంటే జస్ట్ ఏంటంటే అసలు ఇన్స్టెంట్గా అసలు ఈ రోజు డైవర్స్ అయితే బాగుండు, ఇప్పుడు రాసుకొని వెళ్ళిపోతే బాగుండు అన్నట్టుగా చాలామంది డైవర్స్ కావాలి మాకు ఇన్స్టెంట్గా అన్నట్టుగా అడుగుతున్నారు. కానీ కొంతమంది అంటారు 15 డేస్లో డైవర్స్, 15 డేస్లో అయిపోతుందట కదా సార్, 15 డేస్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందట కదా సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా 15 డేస్ అనేది కాదు. ఒకవేళ ప్రియర్ మనం డైవర్స్ పిటిషన్ ముందుగా ఫైల్ చేసి ఉంటే, అంటే భార్య కానీ భర్త కానీ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసి ఉంటే, అప్పుడు వీళ్ళు ఒకవేళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వస్తే ఆ డైవర్స్ను మనం వెంటనే దాన్ని అమెండ్మెంట్ పిటిషన్ వేసుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ అమెండ్మెంట్ పిటిషన్ వేసుకుంటే అది కూడా 15 డేస్ నుండి 3 మంత్స్ లోపల జడ్జి గారు టైం ఇస్తే అట్లా అవుతుంది, అట్లా సాధ్యపడుతుంది. కానీ వెంటనే పోయి ఇవాళ ఫైల్ చేసి 15 డేస్లో రామంటే రాదు. దానికి 3 మంత్స్ 6 మంత్స్ ఉండే 6 మంత్స్ నుండి 3 మంత్స్ టెన్యూర్కి తగ్గించిండ్రు. అది కూడా డిపెండింగ్ అపాన్ ది జడ్జ్ డిస్క్రిషనరీ. అంతేగాని 3 మంత్స్లో వేయాలని మ్యాండేట్ ఇక్కడ లేదు. ఫస్ట్ డైవర్స్ పిటిషన్ అయితే అక్కడ జడ్జి గారు మ్యూచువల్ కన్సెంట్ వేసినా కూడా ఒక్కొక్కసారి కౌన్సిలింగ్ కూడా రాస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు విడిపోతున్నారు అనే కాజ్ ఆమె జడ్జి గారికి కనుక క్లారిటీ లేకపోతే కౌన్సిలింగ్కి రాస్తారు. అక్కడ సంబంధిత న్యాయ సేవా సమితిలో కౌన్సిలర్స్ కౌన్సిలింగ్ చేసి రిపోర్ట్ రాసిన ఆధారంగా అప్పుడు వాళ్ళకు ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొన్ని సందర్భంలో మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ చేసిన వాళ్ళు కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి కౌన్సిలింగ్లో. తర్వాత ఇంకా చూస్తే ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ చేసుకొని విడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా ఉన్నటువంటి చట్టంలో తొందరపాటు, ఈ కుటుంబాలు ఇన్వాల్వ్ అవ్వడం, ఈ భార్యాభర్తల మధ్యలో మీడియేటర్స్ అనేది ఎవరు ఉండద్దు. ఇటు తల్లిదండ్రులైనా అటు తల్లిదండ్రులైనా మీడియేటర్స్ కొంత గోప్యంగా ఉండాలి. ఎవరి తల్లిదండ్రులైనా వాళ్ళు కూడా తిట్టుకున్న సందర్భాలు ఉంటాయి, తండుకున్న సందర్భాలు ఉంటాయి, వాళ్ళు కూడా విడిపోయిన సందర్భాలు ఉంటాయి, మళ్ళీ కలిసిన సందర్భాలు ఉంటాయి. గొడవలు లేకుండా ఎక్కడ కూడా ఏ సంసారాన్ని నిలబడదు. చిన్న గొడవలను డైవర్స్ దానికపోయి వాటి మధ్యలో దూరాన్ని పెంచుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. కానీ ఈ ఇన్స్టెంట్గా ఏదో వస్తువు కొన్నట్టు భార్యాభర్తల సంబంధాన్ని అంటే చిన్న ఇష్యూస్కి ఎంతో డిస్టెన్స్ దూరం పెంచుకోవడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. దీని మీద చాలా, ఎందుకంటే వివాహ వ్యవస్థకు చాలా పవిత్రత ఉంటుంది, దానికి ఒక సామాజిక కట్టుబాట్లు ఉంటాయి. ఇవాళ విడాకులు తీసుకున్నటువంటి కుటుంబాలపైన కూడా ఆ ప్రభావం పడుతుంది. వాళ్ళ కుటుంబం ఇట్లాంటిదని, ఎందుకంటే వెనకట మ్యారేజ్ చేసుకుంటే ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలని అట్లాంటి వ్యవహారం ఉండేది. పెళ్ళి చేసుకునే ముందే మీరు అన్నీ ఆలోచించుకొని చేసుకోవాలి. ఒక్కసారి పెళ్ళైనాక భార్యాభర్తలు ఎన్ని గొడవలు వచ్చినా కూడా విడిపోయే వరకు రావద్దు. దయచేసి ఒక అడ్వకేట్గా నేను చెప్తున్నా, పోలీస్ స్టేషన్స్కు న్యాయస్థానాల వరకు వస్తే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ నిలబడడం 90% అసాధ్యం. ఎందుకంటే వాళ్ళ మధ్యలో డిస్టెన్స్ పెరుగుతుంది, సామాజిక విలువలు పోతాయి, ఒక ఈగోయిజం డెవలప్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కలిసే అవకాశం ఉండదు. కాబట్టి మ్యాక్సిమం మీరిద్దరు భార్యాభర్త ఇద్దరు మీరే మాట్లాడుకోవాలి. లేదు అంటే ఒక లీగల్ ఎక్స్పర్ట్
ఎవరన్నా ఫ్యామిలీ కౌన్సిలర్ను కౌన్సిలింగ్ తీసుకునేటట్టు ఉండాలి. మీరు కేసులు వేసుకుంటే మాకే మంచిది అడ్వకేట్స్, కానీ మీ పైన మీరు విడిపోయి మేము సంపాదించుకోవాలనేది ఏమి ఉండదు. అట్లా ఏ అడ్వకేట్ కూడా ఉండరు. మీరు మంచిగా ఉండాలి, సామాజిక విలువలతో బతకాలి, సమాజంలో ఒక గౌరవంగా ఉండాలి. మీరు కూడా పిల్లలను కనాలి, మీరు కూడా వాళ్ళని బాధ్యతాయుతంగా పెంచుకోవాలి. సామాజిక విలువలతో లేనటువంటి ఏ వ్యక్తి అయినా కూడా విడాకులు కానీ ఒక మనిషికి ఇచ్చే విలువ కానీ దాన్ని తృణప్రాయంగా తెంచుకుంటారు. వాళ్ళు ఎక్కడ కూడా మనుగడ పొందరు. మీరు ఎంత ఎదిగినా కూడా సమాజంలో ఒక భార్యకు భర్త ఉండాలి, భర్తకు భార్య ఉండాల్సిందే. ఇది సమాజంలో ఒక సైక్లింగ్ సిస్టమ్ కాబట్టి తల్లిదండ్రులను ఇంటర్ఫియర్ కానియద్దు. ఇటు భర్త కానీ భార్య కానీ మీ తల్లిదండ్రులు కూడా మీ మధ్యలో మీడియేటర్సే అవుతారు, థర్డ్ పార్టీ అవుతారు. కాబట్టి మీ విషయాలు ఎట్టి పరిస్థితులలో షేర్ చేసుకోవద్దు. దయచేసి భార్య భర్తలకు సంబంధించిన విషయాలను ఎట్టి పరిస్థితులలో షేర్ చేసుకోవద్దు. మీరు మీ అమ్మ నాన్నకు మీ విషయం, మీ వైవాహిక విషయం ఏదైనా ఉంటే మీ ఇద్దరే మాట్లాడుకోండి. ఇక మీ ఇద్దరి నుండి బయటికి వచ్చింది అంటే వెంటనే అది విడాకుల వరకు దారితీస్తుంది. విడాకులు తీసుకోగానే అది సంతోషం కాదు. మీరు బయటికి వచ్చిందంటే మీరు సామాజిక విలువలు కోల్పోతారు, వ్యక్తిత్వం కూడా మీరు కోల్పోతారు. సమాజంలో ఆ ప్రభావం మీ పిల్లల పైన పడుతుంది, అటు మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల పైన కూడా పడుతుంది. వాళ్ళు మీకు చెప్పుకోరు, కానీ ఎవరు కూడా వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత మదన పడతారు. నిన్ను ఎంతో కష్టపడి పెంచుతారు, ఎంతో కష్టపడి వాళ్ళని మీరు ఉన్నతులు కావాలని చెప్పి అంటారు. చాలా కష్టపడి చదువుకొని మీరు ఎంతో స్థాయికి పోయినాక మీరు ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా, ఈవెన్ దో మీరు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంకేదన్నా పెద్ద పోస్ట్ కావచ్చు, మీకు ఎన్ని వందల కోట్లన్నీ ఉండని, కానీ ఒక్కసారి మీరు తాళి కట్టించుకున్నారు, మట్టెలు పెట్టించుకున్నారు, ఆ 7 అడుగులు నడిచిండ్రు అన్నాక ఖచ్చితంగా సచ్చే వరకు కూడా ఆమెనే భార్య, ఆయననే భర్త. ఆ రకమైన సామాజిక విలువలతోటి కట్టుబాట్లతోటి ఉంటేనే ఒక మన కుటుంబం కానీ మన వ్యక్తిత్వం కానీ నలుగురిలో మనం ఖచ్చితంగా ఉంటాం. అలా అని చెప్పి 1-2% ఇక కుదరదు అన్నప్పుడు తప్పదు, అది అప్పటి వరకు రావాలి. అంతేగాని ఒకటేసారి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ తల్లిదండ్రులకు కూడా నేను చెప్తున్నా, ఖచ్చితంగా పిల్లల్ని పెంచే విధానంలో పెంచుకోవాలి. వాళ్ళకు ఒక 12 ఇయర్స్ ఏజ్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళ బాల్య వ్యవస్థ పోయి ఒక మన కౌమార వ్యవస్థకు వస్తారు, ఏజ్కి వస్తారు. కాబట్టి అప్పుడు వాళ్ళను ఆడపిల్లలు ఒక ఇంటికి పోయేటప్పుడు వాళ్ళు ఏ విధంగా బాధ్యతగా మెదలాలి అనేది నేర్పాలి. వాళ్ళు బాగా ర్యాంకులు కొట్టారు, ఏదో ఉద్యోగంలో సెటిల్ అవుతారంటే ఉద్యోగం పై సంసారం చేయరు. అట్లనే మగపిల్లలు కూడా ఒక ఇంటి నుండి ఆడపిల్ల వస్తుంది, మన ఇంటి ఆడపిల్ల కంటే ఎక్కువ గౌరవం ఇవ్వాల్సిన మానవ విలువలు నేర్పాలి తల్లిదండ్రులు. లేదు అట్లాంటివి లేవు, మా కొడుకే గొప్పోడు అంటే బాగా తూడ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోరు. మా బిడ్డనే మస్తు గొప్ప అంటే ఈ బిడ్డను కూడా మంచిగా తూడ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి, కానీ ఒక ఇంటికి ఇవ్వద్దుగా. ఇచ్చినాక ఎందుకు లొల్లులు పంచాయలు, అన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఒక బిడ్డని బిడ్డ లెక్క పెంచకుండా, ఓ కొడుకును కొడుకు లెక్క పెంచకుండా నువ్వు డైరెక్ట్ పోయి ఇంకో కుటుంబంతో సంబంధాలు పెట్టుకొని, నీకెవ్వరికైనా నేను చెప్తున్నా తల్లిదండ్రులు, మీరు ఒక ఇంటి నుండి అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు మీ అబ్బాయి కంటే కూడా ఆ అమ్మాయి ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు ఒక బిడ్డ తల్లిదండ్రులు ఉంటే మీరు ఒక అల్లుని తీసుకొచ్చుకుంటే బిడ్డ కంటే ఎక్కువ కూడా రెస్పెక్ట్ అల్లునికి ఇచ్చే ఒక బంధం ఉండాలి. అట్లా డెవలప్ కావాలి తప్ప ఈ విషయం అనేది చల్ నా బిడ్డ నాకు ముఖ్యం, బిడ్డ చెప్తే బిడ్డను సంధాయించుకోవాలి, అట్లా కాదు ఇట్లా అని చెప్పి చూడాలి, ప్రయత్నం చేయాలి. అసలు బిడ్డ అనేది ఏ భార్య అయినా భర్త అయినా భార్య భర్తల విషయం 3వ వ్యక్తికి చెప్తే, 3వ వ్యక్తి ఎవరు నీ తల్లిదండ్రి అయినా కూడా వాళ్ళ తల్లిదండ్రి అయినా కూడా ఆ విషయం చెప్తే అది భార్యే కాదు, వీడు భర్తే కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము చాలా విషయాలలో చూస్తాం, విడాకులు కోర్టు పోలీసు ఈ తల్లిదండ్రులు ఇవన్నీ ఏం చేయాయి. మళ్ళా భార్య భర్తల విషయాలు కలవాలంటే భార్య లోపల మార్పు రావాలి, భర్త లోపల మార్పు రావాలి తప్ప ఎవ్వరు కూడా కలపలేరు. పోలీసు వారు ఏం చేస్తారు, కౌన్సిలింగ్ చేసి కలవాలంటారు, ఇక 1 సైడ్ అంటారు, అటు ఇటు మాట్లాడుతుంటారు. ఏంది పోలీసు వాడు ఆన్ సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. పోలీసు వాళ్ళు చేసే డ్యూటీ చేస్తారు, కానీ బలవంతంగా నీకు ఉండాలి కదా బుద్ధి, పోలీస్ స్టేషన్ వరకు పోవాలంటే. అటు డబ్బులు తీసుకొని మాట్లాడుతానని ఇటు అటు అని అంటే పోలీస్ వ్యవస్థలో కొంతమంది ఆఫీసర్లు ఉంటారు కావచ్చు, వానికి నువ్వు వచ్చి విడిపోతే ఏమవుతుంది, పోలీస్కి ఏం సంబంధం? ఆయన పిల్లం ఆయనకు ఉంటుంది, ఆయన పిల్లలు ఆయనకు ఉంటారు, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఆయనకు పెరగాలి, ఇటు ఆయనకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ద్వారా జీతం వస్తుంది, ఇటు పిటిషన్ వస్తే పిటిషనర్ పైసలు ఇస్తాడు, అవతలోడు ఎవడైతే
హస్బెండ్ తరపున ఉన్నాడో ఎవడో లీడరో గీడరో అని పట్టుకపోయి తిరుగుతారు. ఇవన్నీ కూడా ఎక్కడన్నా జస్టిస్ జరుగుతా అంటే ఏడదారు కాదు. ఎవరు జస్టిస్ చేసుకుంటారు భార్యాభర్తల విషయంలో? జడ్జి ఎవరంటే భార్యాభర్తలే. భార్యాభర్తలే వాళ్ళ 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 మధ్యలో ఒకరికొకరే జడ్జి. అందుకని ఒక గొడవ కారణం తీసుకోవద్దు, అంత దూరం తెచ్చుకోవద్దు. చాలా మౌనంగా ఉండాలి, సఖ్యతగా ఉండాలి, కుటుంబ విలువలు తెలుసుకోవాలి. దానిపైన మనం ఆలోచించి దానిపైన ఉండాలి. ఉంటేనే దాన్ని సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అంటారు, సక్సెస్ఫుల్ పర్సన్ అంటారు. కాబట్టి సమాజంలో భార్య భర్తకు విలువనివ్వాలి, భర్త భార్యకు విలువనివ్వాలి. సమాజంలో ఒక విలువగా బతికే సంబంధాన్ని కుటుంబ మనల్ని కన్న తల్లిదండ్రులకు కానీ మన వంశానికి కానీ ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా ఉండాలి. కానీ న్యాయస్థానాల ద్వారానో పోలీస్ స్టేషన్ల ద్వారానో న్యాయం జరుగుతాయి అనుకోవద్దు. మీ న్యాయం మీరే చేసుకోండి. ప్రతి భార్య భర్త ఇద్దరు కూడా మీ మధ్యలో ఒక మూడో వ్యక్తిని మీరు ఇన్వాల్వ్ కాకుండా చూసుకోగలిగితే ప్రతి ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. మీరు సామాజిక విలువలతోటి సమాజం పైన ఒక బాధ్యతతోటి ఉండాలని చెప్పి మీ అందరికి కూడా అప్పీల్ చేస్తూ, ఎందుకంటే మీరు దయచేసి కోర్టులు పోలీస్ స్టేషన్స్ ఇక్కడి వరకు రావద్దని, మీరు ప్రతి ఒక్కరు నేను అనే ఒక బాధ్యత కనుక మీరు కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఒక వివాహ వ్యవస్థ చాలా దృఢంగా మంచి బంధంగా ఏర్పడతాయని చెప్పి అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి ఆశిస్తూ నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్. థ్యాంక్ యూ.